రాజరాజేశ్వర స్వామి నేను శంకర కృష్ణమాధవరావు గారి అబ్బాయిని కాకినాడ నుంచి అంటే మా తండ్రి గారితో అనుబంధం ఈ గొల్లపూడి పట్టణానికి ఈ శివాలయానికి దాంతో కూడా 15 ఏళ్ళ క్రితం నుంచి కూడా వస్తున్నాను. మా తండ్రి గారికి అది సన్మానాలు చేశారు. అయితే ఈ గుడి చరిత్ర ఏమిటంటే దాదాపు 18వ శతాబ్దం అంటే ఇప్పటికి 800 సంవత్సరాలు 12వ శతాబ్దం అండి 800 సంవత్సరాల క్రితం ఇది శివలింగాలతో లింగాలు అనేకంగా ఉండేవి. ఇప్పుడు మాటండి 1200 అంటే 800 సంవత్సరాల క్రితం. ఆ తదుపరి అలాగా అది యాదృచ్ఛికమో దైవ సంకల్పమో మన పండూరు జమీందారుని గారు పూనుకొని అది కూడా 130 సంవత్సరాల క్రితం 130 సంవత్సరాల క్రితం దీన్ని నిర్మించడం జరిగిందండి పండూరు జమీందారు గారు. అప్పటి నుంచి కూడా నిరంతరాభివృద్ధి చెందుతూ భక్తులను విశేషంగా ఎందుకు అంటే ఇక్కడ శివలింగము ఒకే పానవట్ట మీద పార్వతీదేవి గారు కూడా కొలువై ఉన్నారు. అమ్మ పార్వతితో కలిసి ఉన్న శివుడు అనమాట. పార్వతి వేరుగా ఉంటుందండి. అటువంటిది ఒక పానవట్టం ఒకే పానవట్టం మీద పార్వతి ఉంటుంది. ఆ శివలింగానికి చంద్రముఖ కూడా ఉందండి, అది ఒక విశేషం. అంచేత మంచి గొల్లపూడి పట్టణం కూడా మన పివి శ్రీనివాస్ గారు వీళ్ళంతా ప్రముఖులు, సంగీత కళాకారులు, మంచి నాట్య కళాకారులు, మంచి జమీందారులు అందరూ కూడా మంచి సుసంపన్నులు. ఎందుకంటే భక్తి తత్పరులు. ఆ భక్తే చక్కగా దానికి సకాలంలో వర్షాలు సుభిక్షంగా ఉండి ఆయురారోగ్యాలతో గొల్లపూడి పట్టణం అంటే ఒక పెద్ద పేరు. ఈవేళ కోటి దీపార్చన జరుగుతూ ఉంది. అంచేత వారు ఆదేశించారు. గుడి కమిటీ వారు మా గురువుగారు బాపనయ్య గారు వచ్చి దీన్ని తిలకించి అంటే కార్తీక వేళ తిలకించు నెవ్వాడు దీపోత్సవంకు వాడు దర్శించడు యమద్వార పురతోరణము అని శాస్త్రాలు. మనం ఈ దీపోత్సవాన్ని చూసి సంధ్యాదీపం నమస్తుడైన దర్శనం చేసుకున్నట్టయితే మనకి యమద్వార దర్శనం అవసరం లేదండి. యమద్వారం మన నేషనల్ హైవేలో వెళ్ళిపోవచ్చు 100 కిలోమీటర్లు. అందుకని పెద్దలంతా దీనికి చాలా మహామహులు ఉన్నారు. ఇంకా నాకు పేర్లు గుర్తుకు రావట్లేదు. మీరు కూడా బయటకు అట్టేస్తారు మొత్తం. అందుకని తొందరగా చూస్తున్నాను. చాలా మంచి విశేషం ఈరోజు. నాకు చాలా ఆనందమైంది. గురువులు పెద్దలు పూజలు అందరూ ఉన్నారు. మీరందరి సహకారంతో ఇది నడుస్తూ ఉన్నది. అంచేత చాలా ఆనందం సుదినమైన రోజు ఇది. సెలవు. నా పేరు స్వామి, కాకినాడ.